పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టగా వామపక్షాలు బంద్ను పాటించాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా మరికొన్ని పార్టీలు జనాక్రోశ దివస్ పేరుతో ఆందోళన చేపట్టాయి. కేంద్రానికి వ్యతిరేకంగా రైళ్లు, బస్సుల రాకపోకల్ని నిలిపివేయడం, భారీ ప్రదర్శన నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అటు వామపక్షాల 12 గంటల బంద్కు స్పందన కరవైంది. పెద్ద నోట్ల రద్దుపై ఆందోళన బాట పట్టిన ప్రతిపక్ష పార్టీలో ఐక్యత కొరవడడంతో వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, వారి ప్రభావం ఉన్న ప్రాంతాల్లోనే బంద్ ప్రభావం కనిపించింది. కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో తప్ప దేశంలో ఎక్కడా బంద్ ఛాయలు కనిపించలేదు. బంగాల్లో వారి ప్రాబల్యం ఉన్నా టీఎంసీ ఆందోళనకే పరిమితమవడంతో అక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా 12 గంటల బంద్కు వామపక్షాలు పిలుపునివ్వగా తొలుత మద్దతు తెలిపిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు చివరి నిమిషంలో బంద్ నుంచి వెనక్కి తగ్గి ఆందోళనకే పరిమితమయ్యాయి. ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. అన్ని ప్రతిపక్షాలు ఈ ఆందోళనలో పాల్గొనాల్సి ఉన్నా ప్రధాన పక్షాలైన టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, జేడీయూ, బీజేడీ సభ్యులు హాజరవలేదు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా, వీరప్ప మొయిలీ, ఆర్జేడీ నేత జేపీ యాదవ్ సహా సుప్రియా సూలే, కనిమోళి సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అటు వామపక్షాలు ఢిల్లీలో భారీ ర్యాలీ చేపట్టాయి. మండీ హౌస్ నుంచి జంతర్ మంతర్ వరకు జరిగిన ప్రదర్శనలో సీతారాం యేచూరి, డి రాజా సహా ఇతర నాయకులు, విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 90% మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రధాని మాత్రం మౌనంగా ఉన్నారని విమర్శించారు. ప్రధాని తీరును ముందు నుంచి విమర్శిస్తున్న మమతా బెనర్జీ కోల్కతాలో జరిగిన ఆందోళనలో స్వయంగా పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు, చిరు వ్యాపారులు, కూలీలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా తుది వరకు పోరాడతానని స్పష్టం చేసిన మమత అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు.